శ్రీమద్ రామాయణము బాలకాండలో 49వ సర్గ అహల్యా శాప విమోచనము. దేవేంద్రుడు బీజాలు పోయి దిగాలు పడిపోయిన మొహంతో అగ్ని మొదలైన దేవతల దగ్గరికి, చారిణుల దగ్గరికి వెళ్ళాడు. గౌతముడి తపస్సు విఘ్నం చేసి దేవకార్యం నిర్వహించాను. అతడికి కోపం తెప్పించాను. కోపంతో అతడు నా బీజాలు పోగొట్టి శాపం పెట్టాడు. ఆమెని కూడా నిరాకరించి వదిలేశాడు. ఇలా అతడు శాపం పెట్టడం వల్ల తన తపస్సు నేను అపహరించాను. అంచేత దేవతల కోసమే పనిచేసిన నన్ను సఫలుణ్ణి చేయండి అన్నాడు. అగ్ని మొదలైన దేవతలు మరమ్మత్తులతో కలిసి పితృదేవతల దగ్గరికి వెళ్ళారు. ఇదిగో మీకు ఎడ్డ భాగంగా దొరికిన ఈ మేకకి బీజాలున్నాయి. ఇంద్రుడు బీజాలు లేకుండా అయిపోయాడు కనుక ఈ మేక కప్పూరాలు వెంటనే ఇంద్రుడికి ఇవ్వండి. కప్పూరాలు లేని మేక మీకు మంచి తుష్టి కలిగిస్తుంది. మీ సంతోషం కోసం మేకలు అర్పించే మనుషులు కూడా సంతోషిస్తారు అన్నాడు. మేక కప్పూరాలు తీసి ఇంద్రుడికి పెట్టారు పితృదేవతలు. అది మొదలు పితృదేవతలు కప్పూరాలు లేని మేకలే తింటున్నారు. అయినా ఇవి ఇచ్చే వాళ్ళకి కప్పూరాలున్న మేకలు ఇచ్చిన ఫలమే ఇస్తున్నారు. అదిగో గౌతముడి తప ప్రభావం కారణంగా ఆ వాళ్ళ నుంచి ఇంద్రుడు వృషణుడు అయ్యాడు. రామ పుణ్యకర్ముడైన గౌతమ ముని ఆశ్రమం ఇది. లోపలికి వెళదాం పదా. మహాభాగ్యం దేవరూపిణి అహల్యని తరింపచేయి అన్నాడు. లక్ష్మణుడితో కూడా విశ్వామిత్రుడి వెంట గౌతమాశ్రమంలోకి వెళ్ళాడు రాముడు. మనుషులు, దేవతలు, అసురులు ఎవ్వరూ చూడలేని అహల్యని రాముడు చూశాడు. తపస్సుతో ఎంతో కాంతిగా వెలిగిపోతూ ఉంది. అహల్య బ్రహ్మ తన పనితనమంతా వినియోగించి నిర్మించిన అందకత్తె ఆమె. దివ్యమైన మాయా వికారంలా ఉందామె. మంచు కప్పిన మబ్బు కప్పిన చందమామలా ఉంది. నీటి మధ్య వెలుగుతూ రామదర్శనం అయ్యేదాకా ముల్లోకాలకి అవుపడకుండా అయిపోయిందామె. ఇప్పుడు శాపం అంతమైంది. అంచేత 3 లోకాలకి అవుపడిందామె. రాముడు, లక్ష్మణుడు అహల్య పాదాలంటి నమస్కరించారు. గౌతముడి మాట తలుపుకు తెచ్చుకుంది అహల్య. రామలక్ష్మణుల్ని ఆదరించింది. అతి భద్రంగా ఆద్యము, పాద్యము, ఆతిథ్యము ఇచ్చింది. అన్నీ యథావిధిగా అందుకున్నాడు రాముడు. దేవదుందుబులు మోగాయి. పెద్ద పూలవాన పడింది. గంధర్వులు పాడారు. అప్సరసలు ఆడారు. గౌతముడి శాసనం అనుసరించింది అహల్య. పరిశుద్ధురాలయ్యింది. ఆ తపోమూర్తిని సాధు అని మెచ్చుకున్నారు దేవతలు. రాముడు వచ్చిన వైనం విన్నాడు. గౌతముడు ఆశ్రమానికి వచ్చాడు. అహల్యతో కలిసి విధి ప్రకారం రాముణ్ణి సత్కరించాడు. సుఖంగా తపస్సు చేసుకున్నారు. మహాముని చేసిన సత్కారాలు యథావిధిగా స్వీకరించి మిథిల పయనమయ్యాడు రాముడు. శ్రీమద్ రామాయణం బాలకాండలో ఇది 49వ సర్గ.